ఎక్స్పీరియన్స్ లేని రతన్ టాటా గారి చేతిలో కోట్ల రూపాయలు పెట్టడం చాలా తప్పు అని వ్యతిరేకించారు. పెళ్లి పిల్లలు అనే ఆలోచన కూడా లేకుండా 80 ఏళ్ల వయసు వరకు టాటా గ్రూప్స్ కోసమే కష్టపడ్డారు. టాటా గ్రూప్స్ విలువ 6 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువైనా కూడా టాటా గారి ఆస్తి మాత్రం తనని ఎవరైతే అవమానించారో వాళ్ళందరికీ కూడా గెలుపుతో సమాధానం ఇచ్చారు. కానీ 10,000 కోట్ల రూపాయలున్న తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన నాయకత్వంతో మనందరికీ తెలిసిన విషయమే, రతన్ టాటా గారు పెళ్లి చేసుకోలేదని. దీనికి కారణం తను చదువుకునే రోజుల్లో వార్కి భయపడ్డ తను ఇండియాకి తిరిగి రాలేదు. ఇంత పెద్ద వ్యాపారాన్ని నడుపుతూ కూడా ఇండియాలోనే కాకుండా ప్రపంచ ధనవంతుల జాబితాలో రతన్ టాటా గారి పేరు ఎందుకు లేదో తెలుసా? ఒక లేబర్గా ఆయన ఈ పరిశ్రమలోకి వచ్చి అనేక రంగాల్లో తను ముందంజుగా ఉండి చివరిగా 1991లో టాటా గ్రూప్స్కు చైర్మన్గా నిలిచారు. Where did Microsoft, where did Apple, where did Amazon, where did Facebook come from? How many times have you heard people say, this can't be done? Learn and listen, because your whole world is going to be learning and listening. You, in the years ahead, are going to be leaders of this country and shaping the destiny of this country. Do not grow with a view that something can't be done and so should not be done. So as you go out into this world, I would hope that you look at being ethical and holding the value systems which you want this country to have. If you think you cannot make a difference, I'd say you very well can make a difference if you so desire. గుర్తొచ్చే పేరు రతన్ టాటా గారు. కానీ అంతకంటే ముందున్న పర్సన్ పేరు చెప్పమంటే జంషెడ్జీ టాటా గారు. కానీ ఆయన కంటే ముందు ఒకరున్నారు. ఆయనే జంషెడ్జీ తండ్రి గారు నసర్వంజీ టాటా గారు. నసర్వంజీ టాటా గారికి 5 మంది పిల్లలు. అందులో ఒకరే జంషెడ్జీ టాటా గారు. నసర్వంజీ టాటా గారికి చిన్నప్పటి నుంచి బిజినెస్ మీద ఉన్న ఆసక్తితో తన భార్య పిల్లలతో కలిసి గుజరాత్ నుండి ముంబైకి వెళ్లి కాటన్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అందులో ఎక్కువ లాభాలు రావడంతో తన 5 మంది పిల్లల్ని బాగా చదివించారు. అందులో ఒకరైన జంషెడ్జీ టాటా గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జంషెడ్జీ టాటా గారే ఫౌండర్ ఆఫ్ టాటా గ్రూప్స్. జంషెడ్జీ టాటా గారు తన ఉన్నత చదువులు చదివేటప్పుడే తన తండ్రి బిజినెస్ అయిన కాటన్ బిజినెస్ ని సెంట్రల్ ఇండియాలో ఎక్స్పాండ్ చేయడంతో పాటుగా గ్లోబల్ గా కూడా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. జంషెడ్జీ టాటా గారి టైంలోనే ఇండియాలోనే టాప్ హోటల్ అయిన తాజ్ హోటల్ స్టార్ట్ అయింది. అలాగే స్టీల్ అండ్ పవర్ ఇండస్ట్రీలు కూడా టాటా గ్రూప్స్ కిందనే జంషెడ్జీ టాటా గారే స్టార్ట్ చేశారు. జంషెడ్జీ టాటా గారి భార్య పేరు హీరాబాయి టాటా గారు. వీళ్ళకి 3 పిల్లలు. అందులో ఒకరు డోరాబాయి టాటా, ధూంబాయి టాటా మరియు సర్ రతన్ టాటా గారు. జంషెడ్జీ టాటా గారు 1904 తర్వాత తన బాధ్యతల్ని తన కొడుకైన డోరాబాయి టాటాకి అప్పగించారు. తన తండ్రి గారైన జంషెడ్జీ టాటా గారు టాటా గ్రూప్స్ ని ఏ విధమైనటువంటి ప్రాఫిట్స్ లోకి తీసుకెళ్లారో సేమ్ అదే విధంగా డోరాబాయి టాటా గారు కూడా అదే ప్రాఫిట్ ని కొనసాగించే ప్రయత్నం చేశారు. డోరాబ్జీ టాటా గారి టైంలోనే వరల్డ్ వార్ 1 జరిగింది. సో ఈ వరల్డ్ వార్ 1 లో టాటా స్టీల్స్ బ్రిటిష్ రిలేటెడ్ గా కీలక పాత్ర పోషించింది. మనం రతన్ టాటా గారితో పాటుగా గౌరవించాల్సిన వ్యక్తి ఇంకొకరున్నారు. ఆయనే జేఆర్డి టాటా. జంషెడ్జీ టాటా గారి వాళ్ళ కజిన్ ఆర్డి టాటా వాళ్ళ వారసులే జేఆర్డి టాటా గారు. జేఆర్డి టాటా గారు 1938 నుండి 1991 వరకు టాటా గ్రూప్స్ ని నడిపించారు. జేఆర్డి టాటా గారికి మినిమల్ ఎడ్యుకేషన్ తర్వాత యూనివర్సిటీలో సీట్ దొరక్కపోవడం కారణంగా డైరెక్ట్ గా ఆయన బిజినెస్ లోకి రావడం, ఆ తర్వాత టాటా గ్రూప్స్ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. అందుకే జేఆర్డి గారికి మన సెంట్రల్ గవర్నమెంట్ 1992లో భారత రత్న అవార్డు ని ఇచ్చారు. ఇండియాలో 25 సంవత్సరాలకే పైలట్ లైసెన్స్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి జేఆర్డి టాటా గారు. మన ఇండియాలో ఫస్ట్ ఎయిర్లైన్ స్టార్ట్ చేసింది కూడా జేఆర్డి టాటా గారే. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇది బ్రిటిష్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. పెళ్లి పిల్లలు అనే ఆలోచన కూడా లేకుండా 80 ఏళ్ల వయసు వరకు టాటా గ్రూప్స్ కోసమే కష్టపడ్డారు. చారిటీ పరంగా కూడా ఇండియాలోనే కాకుండా ఈవెన్ గ్లోబల్ వైడ్ కూడా వర్క్ చేయడం ఈయన ఆధ్వర్యంలోనే స్టార్ట్ అయింది. ఈయన నేతృత్వంలో క్యాన్సర్ పరంగా కూడా ఎన్నో పనులు టాటా గ్రూప్స్ నుంచి మొదలయ్యాయి. అప్పటి వరకు టాటా గ్రూప్స్ కాటన్, టెక్స్టైల్, స్టీల్స్ మాత్రమే కాకుండా టాటా మోటార్స్ అని అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టీసీఎస్ అనే సాఫ్ట్వేర్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు జేఆర్డి టాటా గారి ఆధ్వర్యంలో. రతన్ టాటా గారిని చైర్మన్ చేయడంలో కూడా జేఆర్డి గారిదే ప్రధాన పాత్ర. జంషెడ్జీ టాటా గారి 3 పిల్లల్లో ఒకరైన సర్ రతన్ టాటా గారు మరియు వాళ్ళ భార్య, వీళ్ళకి పిల్లలు లేకపోవడంతో నావల్ టాటా గారిని దత్తత తీసుకున్నారు. రతన్ టాటా గారి పూర్తి పేరు
నావల్ టాటా. ఈయన 1937 డిసెంబర్ 28న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. రతన్ టాటా గారికి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన తల్లి తండ్రి విడిపోయారు. అందుచేత తన నానమ్మ అయిన నవాజ్భాయ్ టాటా దగ్గర పెరిగారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో తన ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువు పూర్తయిన వెంటనే IBM కంపెనీలో తనకు ఉద్యోగం దొరికింది. కానీ JRD టాటా గారు రతన్ టాటా గారికి ఇండియాకు వచ్చి టాటా స్టీల్స్ లో వర్క్ చేయమని సలహా ఇచ్చారు. ఆ తర్వాత 1962లో అమెరికా నుండి ఇండియాకు వచ్చి టాటా స్టీల్స్ లో డైలీ లేబర్ గా వర్క్ చేశారు. ఒక లేబర్ గా ఆయన ఈ పరిశ్రమలోకి వచ్చి అనేక రంగాల్లో తను ముందంజుగా ఉండి చివరగా 1991లో టాటా గ్రూప్స్ కు చైర్మన్ గా నిలిచారు. JRD టాటా గారు రతన్ టాటా గారిని చైర్మన్ గా నిర్మించినప్పుడు వాళ్ళ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని రతన్ టాటా గారి చేతిలో కోట్ల రూపాయలు పెట్టడం చాలా తప్పు అని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరి అభిప్రాయాన్ని తప్పని నిరూపిస్తూ JRD టాటా గారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. రతన్ టాటా గారి హయాంలో టాటా గ్రూప్స్ పరుగులు తీసింది. 10,000 కోట్ల రూపాయలున్న వాళ్ళ టాటా గ్రూప్స్ టర్న్ ఓవర్ ని 6 లక్షల కోట్ల రూపాయలకి టాటా గ్రూప్స్ అధినేత టాటా గారు తీసుకెళ్లారు. ఇంత పెద్ద వ్యాపారాన్ని నడుపుతూ కూడా ఇండియాలోనే కాకుండా ప్రపంచ ధనవంతుల జాబితాలో రతన్ టాటా గారి పేరు ఎందుకు లేదో తెలుసా? టాటా కంపెనీలో వచ్చే మొత్తం లాభం నుండి 66% టాటా ట్రస్ట్ నుంచి కొన్ని సేవా సంస్థలకి వెళ్ళిపోతుంది. టాటా గ్రూప్స్ విలువ 6 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువైనా కూడా టాటా గారి ఆస్తి మాత్రం 5,300 కోట్ల రూపాయలు మాత్రమే. రతన్ టాటా గారు ఆయన వ్యాపారంలో ఎన్నో అవరోధాలని అవమానాల్ని కూడా ఎదుర్కొన్నారు. 1998లో రతన్ టాటా గారు టాటా ఇండికా అనే కార్ ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత మొదటనే ఆ కార్ ఫెయిల్ అయింది. అందరూ దాన్ని అమ్మేయమని సలహా ఇచ్చారు. ఆ సలహాకు ఒప్పుకున్న రతన్ టాటా గారు టాటా ఇండికా కార్ ని అమ్మేయడం కోసం అమెరికాలోని ఒక కంపెనీకి తన టీమ్ తో కలిసి వెళ్లారు. కానీ అక్కడ చైర్మన్ మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు ఎందుకు మొదలు పెట్టారు అని అవమానించడంతో రతన్ టాటా గారు ఆ డీల్ మాట్లాడకుండానే వాళ్ళ టీమ్ తో కలిసి ఇండియాకు వచ్చేసారు. కొన్ని సంవత్సరాల తర్వాత టాటా ఇండికా కార్ నష్టాల్లో నుంచి లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత రతన్ టాటా గారిని కార్లు తయారు చేయడం కూడా రాదు అని అవమానించారు. ఆ కంపెనీవి 2 లగ్జరీ కార్లు భారీగా నష్టపోయాయి. ఆ సమయంలో రతన్ టాటా గారు 9,300 కోట్ల రూపాయలతో ఆ 2 కంపెనీల్ని కొని నష్టాల్లో ఉన్న ఆ కంపెనీల్ని తన తెలివితేటల్లో లాభాల్లోకి తీసుకుని వెళ్ళి తనని ఎవరైతే అవమానించారో వాళ్ళందరికీ కూడా గెలుపుతో సమాధానం ఇచ్చారు. తన వ్యాపారాన్ని పెంచుతూ యూరోప్ లోని కోరస్ అనే కంపెనీని కూడా తను కొనుక్కొని దాన్ని కూడా టాటా స్టీల్స్ గా మార్చారు. దాంతో పాటుగా ఇటలీకి చెందిన టెట్లీ టీని కొని టాటా కంపెనీలో కలపడంతో పాటుగా ప్రపంచంలోనే టీ కంపెనీస్ లో టాప్ 2nd ప్లేస్ లో నిలిచింది. టాటా ఇండికా సక్సెస్ తర్వాత రతన్ టాటా గారు టాటా నానో అనే కార్ ని తయారు చేయాలనుకున్నారు. ప్రతి భారతీయుడు వాడే విధంగా అందరికీ అవైలబిలిటీలో ఉండే విధంగా కేవలం 1,00,000 రూపాయల్లో చేయాలనుకున్నారు. పిలిచిన ఇంజనీర్లు కూడా 1,00,000 రూపాయల్లో కార్ తయారు చేయలేమని చేతులెత్తేశారు. కానీ ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన అనుకున్నది చేసి చూపించారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు టాటా నానోని రిలీజ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది నష్టాల్లోకి వెళ్ళింది. కానీ ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ప్రతి మధ్య తరగతి పేద భారతీయుడు కార్లో తిరగాలనే ఆశను తీర్చడమే ఆయన కళ. నానో కార్ల తయారీ కోసం వెస్ట్ బెంగాల్లో తన మొత్తం ప్లాంట్ ని పెట్టారు. కానీ అక్కడ ప్రజలు దాన్ని వ్యతిరేకించడంతో ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్లాంట్ ని కాస్త గుజరాత్ కి మార్చారు. దాంతో ఆయన చాలా బాధపడ్డారు. 2008లో టాటా గ్రూప్స్ కి చెందిన తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ధైర్యంగా అడుగు ముందుకేశారు రతన్ టాటా గారు. రతన్ టాటా గారికి యువత మీద వాళ్ళ శక్తి మీద ఉన్న నమ్మకంతో స్నాప్డీల్, పేటిఎం, జియోమీ, బ్లూ స్టోన్ ఇలాంటి 39+ స్టార్టప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారు. నిజాయితీ, నైతిక విలువలు అనేది టాటా గ్రూప్స్ డిఎన్ఏలోనే ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇది చాలదా టాటా గ్రూప్స్ విలువలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం అవ్వడానికి? ఇది మాత్రమే కాకుండా దేశంలోని మారుమూల పేద ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం ఉచితంగా అందిస్తున్నారు. కేవలం మన దేశంలోనే కాదు, విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలందరికీ కూడా టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్ ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్ల రూపాయలకు పైగా విరాళాలను అందించారు రతన్ టాటా గారు. ఒక్క సంవత్సరం దీపావళి కానుక అంటూ క్యాన్సర్ పేషెంట్లకు టాటా ట్రస్ట్ ద్వారా 1000 కోట్ల రూపాయలకు పైగా దానం చేశారు. ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ తో సత్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు రతన్ టాటా గారికి డాక్టరేట్ అందించారు. ఒకప్పుడు వ్యాపారం చేయడానికి కూడా పనికిరాడు అన్నారు ఆయన్ని. కానీ 10,000 కోట్ల రూపాయలున్న తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన నాయకత్వంతో 23 లక్షల కోట్ల సామ్రాజ్యంగా నిర్మించారు రతన్ టాటా గారు.
ఇప్పుడు టాటా అడుగుపెట్టని రంగం అంటూ లేదు. టాటా స్టీల్స్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, తాజ్ హోటల్స్, పవర్, ఇన్సూరెన్స్ ఇలా 96కు పైగా రంగాల్లో ముందుకెళ్తుంది. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా తన లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి గర్వం గానీ అహంకారం గానీ ఇలాంటివి దరిదాపుల్లో కూడా ఉండని మనిషే రతన్ టాటా గారు. మనందరికీ తెలిసిన విషయమే రతన్ టాటా గారు పెళ్లి చేసుకోలేదని. దీనికి కారణం తను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు. తను తిరిగి ఇండియాకి రావాలి అనుకున్న టైంలో ఇండియాకి చైనాకి మధ్యలో వార్ జరుగుతుంది. సో ఆ వార్ కి భయపడ్డ తను ఇండియాకి తిరిగి రాలేదు. తను అమెరికాలోనే ఒక వ్యక్తిని చూసి పెళ్లి చేసుకొని స్థిరపడిపోయారని రతన్ టాటా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత ఆయన అక్టోబర్ 9, 2024లో బ్రీచ్ క్యాండీ ట్రస్ట్ హాస్పిటల్ ముంబైలో చనిపోయారు. అక్టోబర్ 2024లో రతన్ టాటా ఎలైవ్ అనే పేరుతో రతన్ టాటా గారి బయోగ్రఫీ హార్పర్ కాలిన్స్ పబ్లిషింగ్ హౌస్ నుంచి మార్కెట్ లోకి విడుదల చేశారు. డాక్టర్ థామస్ మాథ్యూ అనే రిటైర్డ్ IAS ఆఫీసర్ ఈ బుక్ ని రాశారు. టాటా అంటే ఒక విలువైన బ్రాండ్ అని నమ్మకం ఎప్పటికీ ప్రజల మనసులో నిలిచిపోతుంది. డబ్బు పరంగా తను ధనవంతుడు కాకపోవచ్చు, కానీ మంచితనంలో తను అపర కుబేరుడు. అందుకే ఇప్పటికీ భారతీయుల అందరి గుండెల్లో రతన్ టాటా గారు గౌరవంగా నిలిచిపోయారు. రతన్ టాటా గారు భారతదేశ యువతకు స్ఫూర్తిదాయకుడు. విజయం ఎంతున్నా గానీ వినయాన్ని కోల్పోకూడదు అన్న తన పాఠాలు ఎప్పటికీ తరతరాలుగా చిరస్థాయిగా నిలిచిపోతాయి. టాటా గ్రూప్ కి నెక్స్ట్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. ఈయన గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.